అదే కరెక్ట్ కాదండి. రైట్. శంకర్ స్వామీజీ గారు, మీకు కూడా విజువల్స్లో అక్కడ కనిపిస్తూనే ఉండొచ్చు. చూడండి అసలు ఆయన రుద్రాక్షలు ఎన్ని వేసుకున్నాడు, ఆయన గడ్డాలు మీసాలు, ఆ బొట్లేంటి, ఆ త్రిశూలం అక్కడ పట్టుకోవడం ఏంటి, ఆ త్రిశూలానికి అన్ని రుద్రాక్షలు ఏంటి. నిజమైన అఘోరీలైనా అలాంటి అన్ని రుద్రాక్షలు వేసుకుంటారా? ఇన్ని వేసుకుంటారా అసలు? అమ్మ, నేను ఈసారి కుంభమేళ ప్రయాగరాలో నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటాను. నేను కేంద్ర మార్గదర్శక మండలి సభ్యుని, అంటే కొన్ని సంస్థల అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నాను. నేను కుంభమేళాలో సుమారు 14 రోజుల పాటు ఉన్నాను. అక్కడ 14 రోజుల పాటు వివిధ సమావేశాల్లో భాగంగా అక్కడ 14 రోజుల పాటు నేను కొన్ని వందలాది మంది స్వామీజీలతో మాట్లాడినాను. వారితో చర్చలు అవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి వింత పశువు లాంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ స్వామీజీలు కనిపించలేదు. ఈ శ్రీనివాస్ లాంటి వింత పశువు లాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళంతా సాక్షాత్ భగవత్ స్వరూపులుగా ఎక్కడ కూర్చున్నా వాళ్ళు భక్తుల శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి అఘోరులు గాని, తాపస్సులు గాని, స్వామీజీలు గాని కుంభమేళాల దర్శనం ఇచ్చారు. ఆ వేలాది మంది, లక్షలాది మంది వచ్చినటువంటి ఆ కుంభమేళాలో కూడా ఇట్లాంటి వ్యక్తి మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదండి. అసలు నిజమైన అఘోరులు అంటే డాంబికానికే ఈ కాలంలో ఎక్కువ ప్రచారం ఉంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మరీ వెర్రి వెంగలప్పలాగా ఆయన ఎక్కడ కారు ఆగింది, ఆయన కారులో ఏముంది, పుర్రెలు ఉన్నాయా, కారు నంబర్ ప్లేట్ ఏముంది, ఆ ఫోటోలు, అరే రోజు ఆ కొన్ని న్యూస్ ఛానల్ అయితే పూర్తిగా 20 రోజుల పాటు అయితే ఇక ఆయన ఎక్కడ వెళ్ళిండు, కేదార్నాథ్ వెళ్ళిండా, ఇవన్నీ చూపించి జనాల్లో ఒక ప్రచారం తీసుకొచ్చారమ్మా. అట్లా ప్రచారం తీసుకొచ్చి అమాంతం ఇప్పుడు ఇలా తీయడం వల్ల ఇది ఎవరికి నష్టమైంది? వ్యక్తిగతంగా శ్రీనివాస్ కి నష్టం, కొంత నష్టం జరిగిందో జరగలేదో కానీ ఇది పూర్తిగా సనాతనానికి నచ్చే గురించి. ఇట్లాంటి వ్యక్తుల ప్రవర్తన పట్ల శ్రీనివాస్ కి వ్యక్తిగతంగా కొద్దిగా నష్టమే, కానీ ఈ సనాతన ధర్మానికి తీవ్రమైనటువంటి నష్టం. వేలెత్తి చూపే విధంగా ఇటువంటి వ్యక్తులు మూర్ఖులు ప్రవర్తించడం వల్ల సనాతన ధర్మం పైన వేలెత్తి చూపేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామా, సమాజంలో చాలా మందికి జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. మీరు ఈ సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తుల పట్ల వ్యక్తులతో చర్చలు పెట్టించండి, వారిలో డిబేట్లు చేయించండి, సమాజానికి మంచి మెసేజ్ ఇప్పించండి. సమాజంలో ఇది ఒకటే టాపిక్ కాదు, శ్రీనివాస్ లాంటి ఒక చెత్త టాపిక్ కాదు. సమాజంలో చాలా చర్చలు, చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సమాజంలో ప్రజల మౌలిక సదుపాయాలు లేవు, కొన్ని సమాజం ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటుకుపోతుంది అక్కడ. అట్లాంటి చర్చలు తీసుకొస్తే మాత్రం ఏదైనా లాభం ఉంటుంది. కానీ ఇట్లాంటి పనికిమాల చర్చలు పెట్టేసి మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు తప్పిస్తే, ఒక ఇజ్జత్ లేని వ్యక్తి గురించి మనం చర్చ పెట్టి మన ఇజ్జత్ ని మనం తీసుకున్నట్టేనమ్మా. కాబట్టి ఈ డాంబికాలకు ప్రచారాలకు పోతున్నటువంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తతోనే ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులను నమ్మే ముందు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్ లో అనేక రీల్స్ వస్తుంటాయి, అనేక జనాల్ని మిస్యూజ్ చేసేటువంటి, మిస్గైడ్ చేసేటువంటి రీల్స్ వస్తుంటాయి. వాటి పట్ల జనాలు కూడా తమ సొంత అవగాహనను ఉపయోగించి, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కొద్దిగా దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏంటనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సమాజం కొద్దిగా మార్పు చెందుతుండదమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. రమేష్ రాయచూర్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో రమేష్ గారు. ఎస్, శంకర్ స్వామీజీ గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా వీలైతే మంచి చర్చలు తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడేవని అన్నారు. నిజంగా ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి అఘోరీలను చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా అమ్మాయిలు ఏంటి మేము కూడా చేసుకోవచ్చేమో అని విసుగు చెంది, అంటే జీవితం మీద విసుగు చెంది ఇలాంటి దారే పడితే ఏంటి పరిస్థితి? అఘోరీలు ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయిలు జీవితాల మీద విసుగు చెంది ఈ అమ్మాయి చేసుకుంది కానీ ఇంకా మనం ఎందుకు చేసుకోవద్దని చెప్పేసి ఇలాంటి అఘోరీలు ఇంకెంతమంది పుడుతూ ఉంటారో, ఇలా అమ్మాయిలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత సుఖాన్ని మిగులుస్తారో. చూడండి, అసలు మీరు చెప్పినట్టు వీలైతే ఒక మంచి చర్చ చేపట్టాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఉత్తరాఖండ్కి వెళ్ళారని చెప్పారు, వాళ్ళు అక్కడ నుంచి తీసుకురావాలి. వీలైతే ఆ వర్షిని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్తే అది ఒక మంచి పని. ఓకే, మీరు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేశారు, సోషల్ మీడియాలో ఇంత న్యూస్ క్రియేట్ చేశారు, చివరికి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు, ఓకే గుడ్, మంచి పని చేశారని ఒక మంచి ప్రశంస అయితే మిగులుతుంది. కానీ ఇలా చేయడం వల్ల అమ్మాయిల జీవితాలే నాశనం అయిపోతాయి కదా.
నాశనం అవడపోవడమా చాలా మంది ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈ యొక్క రూపం, ఈ శ్రీనివాస్ అనేది ఒక రూపంలో వచ్చాడు. ఇట్లాంటి రూపాలు ఎన్నో రూపాల్లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. మొన్న ఢిల్లీలో శ్రద్ధా వాకర్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి పంపించడం, అసలు చాలా ముక్కలు 32 ముక్కల్ని చేసి 32 ప్రాంతాల్లో విసిరిపోయడం, ఇట్లాంటి ముఖ్యంగా ఎక్కటొచ్చి ఇదంతా సమాజం ఒక మాతృమూర్తి అయినటువంటి స్త్రీ చుట్టే తిరుగుతుందమ్మా పూర్తిగా. అంటే ఇక్కడ బలిపశువు ఎవరవుతున్నారంటే ఒక మాతృమూర్తి అయినటువంటి స్త్రీనే. కాబట్టి ఈ సమాజం స్త్రీకి జరుగుతున్నటువంటి ఇట్లాంటి సమయ సందర్భాల్లో కూడా సమాజం కూడా తొందరగా స్పందించాలమ్మా. రైట్, భువనగిరి నుంచి జానకయ్య చూద్దాం, కాల్ ఉన్నారు స్వామీజీ. హలో మేడం, నా క్వశ్చన్ స్వామీజీ గారికి. ఓకే, అక్కడ ఇప్పుడు మనమేమో ఇలా చేయొద్దని చెప్పేది అంటుంటే ఇంకొక పురోహితులు గారేమో తెలియజేస్తున్నారు. మరి అలాంటప్పుడు అదే కదా ఇక్కడ అప్పటి నుంచి మాట్లాడేది అదే కదా. మేము కూడా ఆ పురోహితుల తరపున వీళ్ళకి యాక్షన్ తీసుకోవచ్చు కదా. అసలు అతన్ని ఏ గుళ్ళకు రానియకుండా బహిష్కరించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, అది సమాజం చేయాల్సినటువంటి పని. అది సమాజం చేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి కాదు, సమాజం చేయాల్సినటువంటి పని. సమాజం వ్యతిరేకించాలి. సమాజంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు, సమాజానికి హితం కానటువంటి ఇవి జరుగుతున్నప్పుడు సమాజం స్పందించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎవరో వస్తారులే మనకేం పట్టింది, మనకెందుకులే అనేటువంటిది ఆలోచన చేస్తే మటుకు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఎవరైనా అట్లా జరుగుతున్నప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఎవరైనా ఇలాంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. కాబట్టి అట్లా ఆ పురోహితుని పట్ల కూడా మనం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ నవ్వుకుంటూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అందరు అక్షింతలు వేసి పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ పెళ్లి చేయడం, అసలు ఇది వింత. 7 వింతలు కాదు, ఇది 8వ వింత. అందరూ అదే మాట్లాడుతున్నారు దాని గురించి. నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్ లో ఉన్నారు. హలో హలో, రామకృష్ణమూర్తి గారా? రాధాకృష్ణమూర్తి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ విషయాన్ని 2 కోణాల్లో మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చేదాకా నాగుపాము కూడా దేవతే. ఎందుకంటే మన దేవతాని పామును కూడా పూజిస్తాం. అది ఖర్చినప్పుడే దాన్ని కర్ర పెట్టి కొడతాం. అయితే ఇవాళ స్వాములు కానీ, ఈ రోజు ఉన్నటువంటి మతాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వాళ్ళలో వాళ్ళు తెలిసేదాకా కూడా మనం అందరం కూడా స్వచ్ఛమైనటువంటి వ్యక్తుల్లాగా గంగా విజయం మేలే అంటూ ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు మనం నిత్యానందాలు చూసాము, అట్లనే చాలా మందిని చూసాం. అయితే అఘోరాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఈ అఘోర ప్రవృత్తి అనేది మన భారతీయ సాంప్రదాయం. ఇది లేనిదే ఒక కుంభమేళ లేదు, ఇది లేనిదే ఒక శివభక్తులు లేడు అంటూ ప్రచారాలు చేసినటువంటి మహాస్వాములందరూ ఈ రోజు మనం చేస్తున్నాం. ఎవరికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఉద్దేశాలను, ఒక మతాన్ని అనుకరించే వ్యక్తిగతమైన విషయాన్ని మనం సామాజికంగా ఒక సమాజంలో ఒక అభిప్రాయంలాగా, అదే సాంప్రదాయంలాగా క్రియేట్ చేసి ఇటువంటి దుర్మార్గులందరినీ కూడా గొప్ప వాళ్ళని చేసి, మహాపురుషుల్ని చేసి, వాళ్ళలో చూడు కనపడుతున్నాడని చెప్పి, అఘోరాల నెత్తుల మీద జటాచూడం నుంచి గంగ పడుతుందని చెప్పి ఈ విధంగా అన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఈ రోజు మనం తప్పకుండా ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ 2 రకాల్లో ఏంటంటే, చదువుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఉన్న తేడా నేర్చుకోవాలి. అది చాలా సన్నని గీతలాగా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం అనేది మంచిదే. దేవుడి మీద కానీ, భక్తుల మీద కానీ, స్వాముల మీద కానీ, మీరు నమ్మిన వ్యక్తుల మీద కానీ, మీరు చేసే ఉద్యోగాల మీద కానీ, దేని మీదైనా సరే, మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని మీద కూడా, ఎవరి మీదైనా సరే, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ చుట్టం మీద, అందరి మీద కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు నమ్మకాన్ని ఉంచుకోవాలి. కానీ ఆ నమ్మకంలో మూఢనమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ మూఢనమ్మకం పెరిగినప్పుడే ఇటువంటి మూఢులకు అవకాశం వస్తుంది. అందుకని మనం ఖండించాల్సిన మూఢనమ్మకాన్ని ఈ స్వాములు కానీ, మేము మిగతా వాళ్ళ నేను కూడా కొన్ని కార్యక్రమాలు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను అని ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పేటప్పుడు ఏది నిజమైనటువంటి విషయం ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఏది మంచి చేస్తున్నామని స్వామీజీలు కానీ, లేదా సంస్థానాధీశులు కానీ, అఘోరాలను ప్రోత్సహించేవారు కానీ, ఈ రోజు టీవీ ఛానల్ చూపించేవాళ్ళు కానీ, అందరూ కూడా సమాజ పరంగా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు చేస్తున్నారు, ఖండిస్తున్నారు, చాలా మంచి పని. ఇది ఏంటంటే అందరికీ తెలియపరచడం కాదు, ఇది ఒక తప్పు జరుగుతోంది, ఇటువంటి తప్పులోకి మీరు పడకండి అని. ఎట్లయితే ఆర్బీఐ వాళ్ళు రోజు కూడా మోసాలకు పాల్పడకండి అని ఎట్లా రోజు వస్తున్నాయో, మీరు కూడా అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మూర్ఖుల్ని తప్పకుండా ప్రజలు కూడా తీసుకెళ్ళాలి.
అంటే పోలీసులు కాదు, వాళ్ళని ఎక్కడో అక్కడ తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళని అక్కడ పూజలు చేస్తున్నందుకు వాళ్ళకి ఆశ్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు అన్ని విషయాల్లో కూడా చాలా తెలిసిన వాళ్ళు. కొన్ని విషయాల్లో అలా మంచిగా పడతారు. అది పెళ్లి విషయంలో కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, ఇటువంటి స్వాముల విషయంలో కానివ్వండి. కాబట్టి ఇటువంటి అందరం ఖండించాల్సిందే, అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే. అటువంటి అఘోరాలను మనం దొంగల్లాగా చూసినప్పుడే, అంటే ఇటువంటి అఘోరాలని ఆ ఉద్దేశం. అందరినీ కాదు, కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు, ఆ గొప్పవాళ్ళని మనం సన్మానించాల్సిందే. కాబట్టి అది నా అభిప్రాయం. స్వామి గారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు, నిజంగా అభినందనీయం. ఎందుకంటే అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణమూర్తి గారు, మీరు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. స్వరూప ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు, చూద్దాం. హలో. అవునండి. హలో, నమస్తే అండి స్వరూప గారు. నమస్తే అండి. ఇలాంటి సాధన